అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. రామాయణంలోని బాలకాండలోని రెండవ కథను చెప్పుకుందాం. ఋష్యశృంగుడు వచ్చి దశరథుడి వద్ద అతిథిగా ఉంటున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. వసంత ఋతువు ప్రవేశించింది. దశరథుడు ఋష్యశృంగుడితో ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి అన్నాడు. ఋష్యశృంగుడు సరే అన్నాడు. అశ్వమేధ యాగం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించారు. యజ్ఞాలు చేసేవారు, వేదాలు చదివేటందుకు సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైన మునులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు పిలిపించబడ్డారు. ఏమేమి వస్తువులు సమకూర్చాలో వశిష్ఠుడు మొదలైన వారు చెప్పారు. సమర్థుడైన వాణ్ణి గుర్రం వెంట పంపారు. సరయూ నది ఉత్తరపు గట్టున యాగశాల నిర్మించారు. యజ్ఞ కార్యాలలో పాల్గొనడానికి వడ్రంగులను, బేలుదారి వారిని, చిత్రకారులను, నాట్యశాస్త్రంలో ప్రవీణులను వినియోగించారు. యాగానికి వచ్చే రాజులకు మేడలు కట్టారు. బ్రాహ్మణులకు కుటీరాలు, భోజనాలకు విశాలమైన పందిళ్లు తయారు చేశారు. సమస్తమైన రాజులకు, చతుర్వర్ణాల వారికి ఆహ్వానాలు వెళ్ళాయి. మిథిలా రాజైన జనకుడికి, కాశీరాజుకు, దశరథుడి మామగారైన కేకేయ మహారాజుకు, రోమపాదుడికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్ళాయి. అనేక మంది రాజులను సుమంత్రుడు స్వయంగా వెళ్లి ఆహ్వానించాడు. రావలసిన వారంతా వచ్చి బసలలో విడిది చేశారు. మంచి రోజు, మంచి ముహూర్తము చూసుకొని దశరథుడు యజ్ఞశాలకు బయలుదేరి వచ్చాడు. యజ్ఞకర్మ ఆరంభమయ్యింది. మొదటి హవిర్భాగం ఇంద్రుడికి అర్పించి హోమం సాగించారు. యజ్ఞశాల అతిథులతో కలకలలాడింది. భోజనం రాసులుగా పోశారు. వర్ణ విచక్షణ లేకుండా అందరికీ తృప్తిగా భోజనాలు పెట్టించి వస్త్రదానం చేస్తూ వచ్చారు. అశ్వమేధం 3 రోజుల యాగం. అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించిన ఋత్విజులకు భూమి యావత్తు దానం చేశాడు. వారు రాజుతో, మహారాజా, భూమిని పాలించడం మా వల్ల అయ్యే పని కాదు. అందుచేత మాకు భూమికి బదులు మనులో, బంగారమో, గోవులో మరొకటో ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించు అన్నారు. దశరథుడు వారికి 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారము, 400 కోట్ల వెండి దానం చేశాడు. తమకు ముట్టిన ధనమంతా బ్రాహ్మణులు ఋష్యశృంగుడికి, వశిష్ఠుడికి సమర్పించారు. వశిష్ఠుడు మొదలైన వాళ్ళు దాన్ని వంతుల ప్రకారం పంచుకున్నారు. ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చెయ్యి చాచాడు. దశరథుడు వెంటనే తన చేతి కడియం తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. బ్రాహ్మణులందరూ దశరథుడిని దీవించారు. అశ్వమేధం పూర్తి కాగానే ఋష్యశృంగుడు దశరథుడి చేత పుత్రకామేష్టి యాగం చేయించాడు. ఆయన అగ్నిలో వేల్చే హవిస్సులు పుచ్చుకోవడానికి సమస్త దేవతలు అక్కడికి వచ్చి తమ ఉచిత స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాలు వివరించి చెప్పుకున్నారు. దానికి బ్రహ్మ, దుర్మార్గుడైన రావణుడు దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షసుల చేత చావు లేకుండా వరం పొందాడు. మనిషి మీది తేలిక భావం కొద్దీ వారి వల్ల చావు లేకుండా వరం కోరలేదు. ఇడుగో మహావిష్ణువు దశరథుడి భార్యలలో ఒకరి కొడుకుగా పుట్టి నరరూపంతో రావణాసురుడిని సంహరిస్తాడు అని దేవతలతో అన్నాడు. దేవతలు పరమానందం చెందారు. ఇంతలో హోమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక మహాభూతం పైకి వచ్చింది. ఆ భూతం తన చేతులలో ఒక కలశాన్ని పట్టుకొని ఉన్నది. కలశం మేలిమి బంగారంతో చేసినది. దానిపై మూత వెండిది. ఆ భూతం దశరథుడితో, ఓ రాజా, దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు. ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను. ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇచ్చినట్లయితే వారికి గర్భోత్పత్తి అయి కొడుకులు కలుగుతారు అన్నది. దశరథుడు పరమానందంతో ఆ కలశాన్ని అందుకొని భూతానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. వెంటనే భూతం అంతర్ధానమైపోయింది. దశరథుడు ఆ కలశంలో ఉండే పాయసంలో సగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన దానిలో సగం సుమిత్రకు ఇచ్చాడు.
సుమిత్రకు ఇవ్వగా మిగిలిన దానిలో సగం కైకేయికిచ్చి ముగ్గురూ తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొకసారి సుమిత్రకే ఇచ్చాడు. త్వరలోనే కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులు అయ్యారు. ఒక వంక మహావిష్ణువు మానవుడిగా అవతరించడానికి ప్రయత్నాలు సాగుతూ ఉంటే, ఇంకొక వంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు. దేవేంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడు, బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకు పలుడు, అగ్నికి నీలుడు, అశ్వనీ దేవతలకు మైందద్విదులు, వరుణుడికి సుషేనుడు, పర్జన్యుడికి శరభుడు, వాయుదేవుడికి హనుమంతుడు పుట్టారు. వీరందరూ మహాబలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతలకు వేల సంఖ్యలో వానరముఖ పుట్టింది. వానరులతో పాటే ఎలుకబంట్లు, కొండముచ్చులు కూడా రావణవధ కోసం పుట్టారు. ఈ వానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గర స్థిరపడి వాలి, సుగ్రీవులను రాజులుగా పెట్టుకొని నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకొని జీవించసాగారు. పుత్రకామేష్టి ముగిసిన 12వ నెలలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది. పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు. ఆశ్లేష నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నం వేళ సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు కలిగారు. అయోధ్య నగరంలో పౌరులు ఉత్సవాలు చేసుకున్నారు. వీధులు జనంతోనూ, నాట్యం చేసే వాళ్లతోనూ, గాయకులతోనూ కిటకిటలాడిపోయాయి. దశరథుడు అంతులేని గోదానాలు, అన్నప్రదానాలు చేయించాడు. 4 పిల్లలు క్రమంగా ఎదిగి పెద్దవారవుతున్నారు. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఒకేసారి భోజనం చేసి ఒకే చోట నిద్రపోయేవారు. అదేవిధంగా భరత శత్రుఘ్నులు జంటగా తిరిగేవారు. వారు 4 వేదశాస్త్రాల అధ్యయనం చేసి విలువిద్యలో ఆరితేరి తండ్రికి ఎప్పుడు శుశ్రూషలు చేస్తూ యౌవనవంతులు అయ్యారు. దశరథుడు వారి వివాహాలను గురించి మంత్రులతోనూ, పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించారు. రాజు, మంత్రులు ఈ ఆలోచనలో ఉన్న సమయంలో ద్వారపాలకులు వచ్చి తొట్రుపడుతూ, మహారాజా, కుశిక వంశం వాడు గాది రాజకుమారుడు విశ్వామిత్ర మహాముని తమ దర్శనం కోరి వచ్చి ద్వారం వద్ద ఉన్నారు అని చెప్పారు. వెంటనే దశరథుడు పురోహితుడిని వెంట పెట్టుకుని విశ్వామిత్రుడికి ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. విశ్వామిత్రుడు, రాజా, నీవు, నీ ప్రజలు క్షేమంగా ఉంటున్నారా? శత్రువులు భయమేమీ లేదు కదా అని కుశల ప్రశ్నలు వేసి వశిష్ఠాది మునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చున్నాడు. మహాముని, మీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నా వల్ల మీకు కావలసినదేమిటి అని దశరథుడు విశ్వామిత్రుడితో అన్నాడు. విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి, రాజా, నేను వచ్చిన పని నెరవేర్చి సత్యసంధుణ్ణి అనిపించుకో. నేనొక యాగం తలపెట్టి ఆరంభించేసరికి 2 రాక్షసులు బలపరాక్రమవంతులు నా యజ్ఞవేదికపై రక్తమాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి నా వ్రత సంకల్పం పాడు చేశారు. ఆగ్రహించి వారికి శాపమిద్దామంటే నా వ్రత సంకల్పం భంగమవుతుంది. అందుకని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. నా వెంట నీ పెద్ద కొడుకైన రాముణ్ణి పంపించు. నా యజ్ఞాన్ని మారీచ, సుబాహులనే రాక్షసులు భగ్నం చేయకుండా ఈ కుర్రవాడు రక్షిస్తాడు. రాముడు ఆ రాక్షసులను సులువుగా చంపగలడు అని ఆ సంగతి వశిష్ఠుడు కూడా ఎరుగును అని చెప్పాడు. ఆ మాటలు వినగానే దశరథుడి గుండె బద్దలైనట్టయింది. భయము, దుఃఖము ముంచుకొచ్చాయి. ఆయన ఆసనం మీద నుంచి లేచి గడగడా వణుకుతూ, మహాముని, రాముడు పసివాడు. వాడికింకా 16 ఏళ్లైనా నిండలేదు. వాడికి విలువిద్య కూడా సరిగా రాదు. వాడు రాక్షసులతో ఎక్కడ యుద్ధం చేస్తాడు? నా దగ్గర ఒక అక్షోహిణి సేన ఉన్నది. నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను. ఇంతకు ఆ రాక్షసులెవరు? ఎంత ఒడ్డు పొడుగు ఉంటారు? ఎవరి కొడుకులు? అన్నాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. రావణుడనే రాక్షసరాజును నీవు ఎరుగుదువు కదా. అతను బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులు పొందాడు. ఇంతకు ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు, కుబేరుడికి సాక్షాత్తు తమ్ముడు.
అతను స్వయంగా యజ్ఞభంగం చెయ్యలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ సుబాహులను పంపుతూ ఉంటాడు. ఓయమ్మో, రావణుడే అతడి ముందు నేనే నిలవలేను కదా, పసివాడు అయిన రాముడు ఎలా నిలుస్తాడు? ఆ మహాశక్తివంతుడి పైకి రాముణ్ణి పంపించడం ఎంత మాత్రము పొసగదు అన్నాడు దశరథుడు. కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి. మహారాజా, ఆడిన మాట తప్పిన వాడివనే అపకీర్తి మోస్తూ సుఖంగా అంటూ చివాలున లేచాడు. అప్పుడు వశిష్ఠుడు దశరథుడిని మందలిస్తూ, రాజా, నీవు చేయరాని పని చేస్తున్నావు. ఆడిన మాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కలంకం తెస్తున్నావు. విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు? ఆయనకి తెలియని అస్త్రం లేదు. కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలడు. ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకున్నావా? నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు. రాముణ్ణి నిశ్చింతగా ఆయన వెంట పంపు. ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదము రాదు అని బోధించాడు. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడే దశరథుడు రామలక్ష్మణులను పిలిచి వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామలక్ష్మణులు ఒకరి వెనుకగా ఒకరు ఆయనను అనుసరించారు. వారి వద్ద విల్లు ఉన్నాయి. వారి చేతులకు ఉడుము తోలుతో చేసిన తొడుగులు ఉన్నాయి. వేళ్లకు కూడా తొడుగులు ఉన్నాయి. వారు చేతులలో కత్తులు పట్టుకొని విశ్వామిత్రుడి వెనుకగా నడవసాగారు.